ఈరోజు మహాత్మా గాంధీ 156వ జయంతి ఉత్సవాల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. అదే క్రమంలోనే ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీకి పూలహారాలు వేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా స్వరాజ్యం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఈయనకు తోడుగా చాలామంది స్వరాజ్యం కోసం పోరాడి బ్రిటిష్ పాలకుల్ని ఎదిరించి పోరాడి స్వరాజ్యం సంపాదించినటువంటి వ్యక్తి. ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కారకులు మహాత్మా గాంధీజీ. ఏదైనా కానీ అహింసే పరమావధిగా ఈరోజు మహాత్మా గాంధీ గారు ఆ మార్గంలో నడిచారు, శాంతియుతంగా నడిచాడు. శాంతియుతంగానే మనం ఈరోజు స్వరాజ్యాన్ని సంపాదించుకున్నాం. ఈరోజు 1947లో స్వరాజ్యం వచ్చిన తర్వాత దాదాపుగా మన రాష్ట్రం, మన దేశం, అన్ని ప్రాంతాలు కూడా శరవేగంగా ఈరోజు ప్రపంచంలోనే పోటీ పడుతూ ఈరోజు అత్యంత ధనిక దేశంగా, మూడవ ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశంగా ఈరోజు మనమంతా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు గ్రామ స్వరాజ్యం కానీ ఆ రోజు మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి స్వరాజ్యం ఈరోజు భవిష్యత్తులో వస్తుంది. ఆ గ్రామాలు పట్టణాలు బాగుంటేనే ముఖ్యంగా ఈ గ్రామ స్వరాజ్యం అనేది బాగా పడ్వరిల్లుతుందనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఆ రోజు కలలుగన్నాడు. ఆ విధంగానే ఈరోజు మన పాలకులు కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా అన్ని ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దానికి కారకులైనటువంటి ఆ రోజు పోరాటాలు చేసినటువంటి స్వరాజ్యం కోసం పోరాడినటువంటి వ్యక్తులకందరికీ మహాత్మా గాంధీకి ఘనమైనటువంటి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా పెద్ద పండుగ రోజు. దేనికంటే అక్టోబర్ 2 అంటేనే గాంధీ జయంతి అని ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అహింసే పరమాయుధమని ప్రజలకు చాటి చెప్పి అహింస మార్గంలోనే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు గాంధీజీ కలల కన్నా రాజ్యం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతూ ఉంది. గాంధీజీ కలల కన్నా రాజ్యం రాబోతూ ఉంది. గతంలో మీరు చూశారు ఎన్నో అరాచకాలు, ఎంతో ఇబ్బంది పడ్డాం. కానీ ఈ 15 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ముందుకు వెళ్తూ ఉంది. ఆర్థిక వ్యవస్థలో వచ్చే 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా ముందుకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్తో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామిగా నిలబెడతారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ప్రజలకి, అలాగే అనంతపురం అర్బన్ నగర ప్రజలకి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మన భారతదేశంలోనే ఒక పండుగ వాతావరణం. జీవితంలో ఈ స్వాతంత్రంగా మన ప్రజలంతా ఈ విధంగా బాగా బ్రతుకుతున్నాం అంటే వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగా ఉండి ఆ రోజు మనకు స్వాతంత్రాన్ని తేవడం బట్టే మనం ఈరోజు ఈ స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నాము. అందులో భాగంగా 150 జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్లో మా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి గారు, అదేవిధంగా ఎంపీ మా పార్సారథి గారు, మా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేసిరెడ్డి గారు, అదేవిధంగా రామలింగారెడ్డి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ చెప్పదలుచుకున్నది ఏమంటే గాంధీ జయంతి రోజు మా రాష్ట్రంలో, భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో దేశం ఎంత అభివృద్ధిగా ముందుకు వెళుతుందో అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి సమక్షంలో పూర్తిగా అభివృద్ధిలో ఈ డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు తీసుకుపోతూ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.